కడప జిల్లా రాజంపేటలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న దీప్ లాడ్జిలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీప్ లాడ్జిలో అర్ధరాత్రి ఒక్కసారిగా మంటలు చెలరిగాయి. దీంతో గదుల్లో బస చేస్తున్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దట్టమైన పొగ కమ్ముకోవడంతో ఊపిరాడక ప్రాణభయంతో కొందరు పై అంతస్తులకు పరుగులు తీసి కేకలు పెట్టారు. స్థానికులు పరిస్థితిని గమనించి వెంటనే పోలీసులకు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను అదుపులోకి తెచ్చి పై అంతస్తులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా కిందకు దించారు. అనంతరం లోపల గదులను పరిశీలించగా శ్రీనివాసులు అనే వ్యక్తి అప్పటికే మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్లు గుర్తించారు. ఈ దుర్ఘటనలో ఒకరు సజీవ దహనం కాగా 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రమాద సమయంలో లాడ్జిలో మొత్తం 35 మంది ఉన్నారని, వారిలో పట్టణంలో కొత్తగా ప్రారంభమైన ఓ వస్త్ర దుకాణం సిబ్బంది కూడా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. సకాలంలో సహాయక చర్యలు చేపట్టడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైటిక ఇదే ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ దీప్తి. కడప జిల్లా రాజంపేటలోని ఓ లాడ్జిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి సజీవ దహనం కాగా మరో నలుగురు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా మనకు సమాచారం ఉంది. ఇక ఈ ప్రమాదానికి సంబంధించి వివరాలు తెలుసుకుంటే కనుక రాజంపేట పట్టణంలోని దీప్ అనేటువంటి ఒక లాడ్జిలో ఈ తెల్లవారుజామున జరిగినటువంటి అగ్ని ప్రమాదము భీతవాహానికి కారణమైంది. అందరూ నిద్రిస్తున్నటువంటి సమయంలో ఏం జరిగిందో ఏమో అన్నటువంటి ఆందోళనతో పట్టణం అంతా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థానిక దీప్ లాడ్జిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాటు దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఈ పొగలు అలుముకోవడంతో అదే లాడ్జిలో ఉంటున్నటువంటి మొత్తం గదుల్లో దాదాపుగా 36 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే అక్కడే పనిచేస్తున్నటువంటి శ్రీనివాసులు అనేటువంటి ఒక వ్యక్తి అంటే ఈ మంటలు పొగల నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నంలో ఆ మెట్ల మార్గం ద్వారా బయటికి వస్తున్నటువంటి క్రమంలో అస్వస్థతకు లోను కావడం, ఆ తర్వాత మంటల్లో చిక్కుకొని సజీవ దహనం కూడా కావడం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో మొత్తంగా నలుగురు గాయాల పాలు కాగా వీళ్ళందరినీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని వాళ్ళను హాస్పిటల్ అంటే లాడ్జిలో ఉన్నటువంటి 36 మందిని వారిని సురక్షితంగా బయటికి రప్పించడం జరిగింది. అదేవిధంగా మంటలు ఇతర గదులకు వ్యాపించకుండా పూర్తిగా ఆర్పివేసేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇటువంటి పరిస్థితుల్లో కేవలం శ్రీనివాసులు ఒక్కరు మాత్రమే ఈ మెట్ల మార్గంలో చిక్కుకొని ప్రాణాలు పోగొట్టుకోగా మరో నలుగురు గాయాలతో బయటపడడం జరిగింది. మిగతా వారంతా కూడా అక్కడ కొత్తగా ప్రారంభించినటువంటి ఒక షాపింగ్ మాల్ లో పనిచేసేటువంటి ఒక అంటే ప్రైవేటు వ్యక్తులుగా గుర్తించారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలను కూడా పోలీసులు అటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఆరా తీస్తున్నారు. అక్కడ పరిస్థితిని బట్టి చూస్తే కనుక మనకు అక్కడ కేబుల్ వైర్స్ కొన్ని కాలిపోవడం జరిగింది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ ప్రమాదం జరిగిందని కూడా భావిస్తున్నారు. అలాగే ఒక సిలిండర్ పేలి కూడా జరిగి ఉండవచ్చున్నటువంటి అభిప్రాయాన్ని కూడా అక్కడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా లాడ్జి అంటే ఇక్కడ ఈ లాడ్జి మొత్తము అగ్ని ప్రమాదానికి గురి కాకుండా వెంటనే పోలీసులు అటు ఫైర్ సిబ్బంది కూడా అలర్ట్ అయ్యి ఆ మంటలను ఆర్పివేయడం జరిగింది. అయితే పూర్తిగా మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారము ఈ అగ్ని ప్రమాదానికి కారణము కేవలము కేబుల్ వైర్లే కారణమని, అంటే షార్ట్ సర్క్యూటే కారణమని కూడా పోలీసులు భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ శ్రీనివాసులు అనేటువంటి ఒక వ్యక్తి అంటే పొట్టకోటి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లి జీవించే క్రమంలో అతని ప్రాణాలైతే కోల్పోవడం జరిగింది. మిగతా నలుగురు పరిస్థితి కూడా ఇప్పటికైతే వారు కూడా ప్రాణాలతో బయటపడి ఆరోగ్యంగానే ఉన్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. దీప్తి. రైట్ హుసేన్, థ్యాంక్ యూ.